ఆయన ప్రభాస్ కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? అంటే యావరేజ్ కానీ తక్కువ అనిపించింది. అంటే ప్రభాస్ రేంజ్ కాదనిపించింది. అంటే మేకింగ్ అంటే సినిమా అంటే చూసిన ట్రైలర్ కడిగి మేకింగ్ చూస్తే చిన్న పిల్లలు అంటే ఒకప్పుడు మేము అంటే నా 43 years అంతకన్నా తక్కువ చూసే పిల్లలు అంటే మెచ్యూర్ అంటే అట్లా అనిపించింది. అంటే సాలారు బాహుబలి రేంజ్లో లేదంటున్నారా? సాలారే మంచిగా అనిపించలేదు. అదే బాహుబలి అంటే ఓకే, నో ప్రాబ్లం, మస్త్ గుడ్. కానీ మళ్ళీ ఒక సాగు చూసినట్టు అనిపించింది. అంటే అంతకంటే అంటే చిల్ల అంటే మ్యాక్సిమం చెప్పాలంటే ఆలోచన బట్టి చూస్తే సినిమా ప్రొడ్యూసర్ అంటే ప్రభాస్ డబ్బు పెట్టిండో కానీ అంటే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ అంట 600 కోట్లు. 600 కోట్లు ఈ సినిమాకి మ్యాక్సిమం అంటే బడ్జెట్ నాకు తెలియదు. కానీ చూసిన ట్రైలర్ మాత్రము పిక్చర్ మాత్రం ఏంటంటే చిన్నపిల్లలు సినిమా అనిపించింది. అది చూస్తే ట్రైలర్ అది ఇచ్చిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే సినిమాకి అంత వాల్యూ అంటే డబ్బులు పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. అంటే గ్రాఫిక్గా చూపిస్తాం అనేది మన ప్రపంచం వదిలిపెట్టి బయట పాలు చూద్దాం అనుకుంటున్నాము కానీ అది కూడా కాదు, వర్కౌట్ కాదనిపిస్తుంది. అంటే ప్రభాస్ రేంజ్లో ఆయన మార్కెట్ రేంజ్లో లేదంటున్నారా ట్రైలర్? లేదన్న, ప్రభాస్ రేంజ్లో లేదు. డైరెక్ట్ మళ్ళీ ఒకసారి ఏదో అయిపోయాడు. మన కల్చర్ మన ఇండియా అంటే మన 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 తెలుగు సినిమా ఒక లెవెల్ చూస్తుంటే అంటే మన నెగిటివ్ చూస్తుంటే వేరే లెక్క వెళ్ళిపోతుంది. కానీ అంత సీన్స్ అయితే లేకుండా అయిపోయింది. అది చూస్తే ఏదో కారు హీరో ఏదో చిల్లర అంటే ఏదో చిన్న బొమ్మ చిన్నపిల్లలు వస్తుంది, ఇక్కడ పిల్లలు చూసి ఆడుకుంటారు దాంతో గాలి అట్లా అనిపించింది. ఒకప్పుడు శంకర్ రూపో తీసిండు, అదన్నా అంత ఎత్తు ఉండేది. అంటే ఫస్ట్ పార్ట్ అంతకన్నా అంటే ఆ లెక్కల అనిపిస్తుంది. మీకైతే యావరేజ్ అనిపిస్తుంది? యావరేజ్ కానీ తక్కువ అనిపిస్తుంది సినిమా ఆ లెక్క చూస్తే. నాకు తెలిసి సినిమా తర్వాత అంటే బడ్జెట్ ఏమో తెలియదు కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం పిక్చర్ కాదు. అంటే దీంట్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ స్టార్ క్యాస్ట్ చాలా భారీగా ఉంది కదా. ఎంతమంది ఉన్నా కథల బలం లేకపోతే ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు తెలంగాణలో ఒక బలగం సినిమా వస్తే చిన్న బడ్జెట్ సినిమా ఒక లెవెల్ వెళ్ళిపోయింది. అంటే పిక్చర్ కంటెంట్ ఉంటే వెళ్ళిపోతుంది. సినిమా డబ్బుతో అది కాదు, స్టార్ క్యాస్ట్తో నడవదు, ఏమీ నడవదు, అట్లా ఉండదు. సినిమా క్యాస్ట్ రాకంటే ఒకటో రెండు నడుస్తుంది కానీ 3 రోజుల తర్వాత నడవదు. పిక్చర్ నడవాలంటే సినిమాలో కథ ఉండాలి, కంటెంట్ ఉండాలి, అది ఉండాలి. కానీ ఒక లెవెల్లో పోయిన ప్రభాస్ మన దిగజారిపోతున్నాడు. మన ఆదుపుషాలు గ్రాఫిక్ పెట్టి ఇంకా దిగజారిపోతారు, అదే రేంజ్లో వస్తున్నాడు. ఇక్కడ ఓటు ఇంకా తగ్గిపోతారు అంతే ఆ లెక్కలు. అంటే నాకు మా లెక్కలు అంటే మేము చూసిన క్యారెక్టర్ అంటే ఫ్లాప్ అయిన సినిమాలో యావరేజ్గా ఫ్లాప్ టాప్ తెచ్చుకున్న సినిమాలే 600, 700, 800 కోట్లు కొడుతుంది. సో ఇది 600 బడ్జెట్ కదా, మరి ఎంత కొట్టచ్చు అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్? నువ్వు చెప్పిన నా ఆదిపుష ఎంత వచ్చింది? 570 కోట్లు. ఏడా మొత్తం ఓవరాల్ ఓవరాల్ అంటే డిస్ట్రిబ్యూటర్ లాస్ అయినా లాభ వచ్చిందా? ప్రొడ్యూసర్ లాస్ అయ్యి అంతకన్నా ఎక్కువ ఘోరంగా లాస్ అవుతారు. అంటే ఏం చూసినా కలికి లెక్క చూస్తే చూసిన టీజర్ లెక్క చూస్తే దమ్ముంటే అట్లాంటి ఒక కారు తీసుకొని షో చేస్తాం కాదు. ఒక టీజర్ చూస్తే పబ్లిక్ వెళ్ళిపోవాలి ఇట్లా లైక్ అంటే ఫ్యాన్స్ వేరు చెప్తుంటే వాళ్ళే మ్యాక్సిమం అంటే ఎన్ని కోట్లు పెట్టేది కానీ లేదు అంటే ఆ రేంజ్ లేదు. పిక్చర్ అంటే ఆ ట్రైలర్ లేదు అది లేదు. అంటే మా ఉన్న అవగాహన బట్టి చెప్తున్నా లేదు. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, సినిమాలల్లో చూసటం బట్టి ఉంటుంది. ఆడియన్స్ వెళ్ళిపోతారు, హీరో బట్టి 2 రోజులు 3 రోజులు చూస్తారు. హీరో అట్లా ఉంటుంది. కానీ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి సినిమా ఒకటి తీసుకో, మన గోలశంకర్ సినిమా చిరంజీవి రేంజ్ వేరు. 2 కోట్లు వచ్చిందన్న, 2-3 కోట్లు అంటే రేంజ్ అంటే ఎంత చూపి అంతే కదా. హీరో గొప్పది కాదు, అదనే గొప్పది, అది గొప్పది. కానీ ప్రభాస్ ఇప్పటికైనా మార్పుని కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ వేరే మన లెక్కలు పోతే వేరే. కానీ గిదే లెక్కలు పోతా అదే లెక్కలు పోతా అంటే గ్రాఫిక్స్ వానం పోయి నిమ్మకం పోతా అంటే వేస్ట్. ఇక చూసిన ట్రైలర్ మాత్రం వేస్ట్ అన్న, చెత్త. మా లెక్క చెత్త. నేను అంటే నా అవగాహన చెప్తున్నా. మీకు నచ్చలేదు అంతే. మాకంటే నాటుండే కోట్ల మంది అంతే, వేరే వాళ్ళకి నచ్చవచ్చు, కోట్ల మంది ఫ్యాన్స్ అంటే ఇప్పుడు నేను ఒక మెయిన్ ఫ్యాన్ ఉంటే నచ్చుతా. కానీ జెన్యున్గా మాట్లాడు గొప్పోడు. ఓకే, థ్యాంక్ యూ.